గతేడాదే కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారితే సౌకర్యాలు మెరుగై తమ నీటి కష్టాలు తీరుతాయనుకున్నారు ఇక్కడి జనం. అయితే పెరుగుతున్న నగరంతో పాటే సమస్యలు పెరుగుతూ వచ్చాయి. నగరం విస్తరించడంతో కొత్త కొత్త కాలనీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. దీంతో గుక్కెడు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏరియాలో సరిగా వాటర్ సౌకర్యం లేదు. కొత్తగా ట్యాంక్ కడుతున్నారు. ఆ ట్యాంక్ పనులు కూడా ఆగిపోయినాయి. నీళ్లు సౌకర్యాలు మరి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు సౌకర్యాలు లేవు. ఖమ్మం నగరంలో కొత్తగా 50 కాలనీలు ఏర్పడ్డాయి. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జనం అవసరాలు తీర్చడానికి 2 ఏళ్ల క్రితం 74 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అందులో భాగంగా మున్నేటిలో నిర్మిస్తున్న ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయి. 24 కోట్ల రూపాయలు నీటి సౌకర్యం కోసం కేటాయించిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ పనులు నడిచే దాంట్లో నత్తనడక నడుతుంది. ప్రజలకి ఇప్పుడు ఆ గుట్ట మీద ఉన్నటువంటి ప్రజలకి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఫిల్టర్ బెడ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నిర్మాణాలు చేపట్టే ప్రాంతమంతా రాళ్లతో ఉండడంతో పనులు ఆలస్యమవుతున్నాయనేది కాంట్రాక్టర్ల వాదన. అయితే ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ విషయంలోనూ జాప్యం జరుగుతుండటంతో తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు జనం. ఆ కట్టిన ట్యాంకులు కానండి, ఆ ట్యాంకులు కూడా శుభ్రం చేసేవాళ్ళు ఎవరూ రావట్లేదు. దాంట్లో దోమలు, ఈగలు, మళ్ళీ గాలి దుమ్మొత్తి అన్ని చెత్త సేవదారం పడి కూడా అండి మేము చూడకుండా కూడా అవన్నీ అట్టనే తాగుతున్నామండి. ఆయా గుంటల పదాంతరంలో ఆ గుంటలలో నీళ్ళు కూడా అండి మాకు ఆ పైప్ లైన్లో కలుతున్నాయని కూడా మేము అనుమానంతో కూడా మేము అట్టనే తాగుతున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఇక్కడ లేరు. పక్కనే మున్నేరు పారుతున్న ఆ నీటిని నగర అవసరాలకు అనుగుణంగా తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే వేసవిలో ఖమ్మం వాసులకు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు.